ఇస్తారని మాకు ఈ తపన తాపత్రయం అండి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎట్టి పనిలో ఉన్నను ఒక 2 నిమిషాలు ఈ మాటలు ఆలకిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నామండి. మానవుడు పాపం చేసండి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిలు పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. ఎలాగనగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుందండి. మరి పాపం అంటే ఏటండి అమ్మా? అయ్యా, పాపం అంటే ఏటండి? ఒకరు కొడితే పాపం అంటారా? ఒకరు తిడితే పాపం అంటారా? ఒకరు దోసుకుంటే పాపం అంటారా? వ్యభిచారమే పాపం అంటారా? దొంగతనమే పాపం అంటారా? చూసే చూపులో పాపం ఉందండి, మాట్లాడే మాటలో పాపం ఉందండి, ఆలోచనలో పాపం ఉందండి. మరి పాపం పోవాలంటే ఎలా అండి? మరి మనము యాత్రలు చేసేసండి, లేకపోతే యెరూషలేము వెళ్ళిపోయి ఏమండి ప్రార్థనలు చేసేసి మరి అనేకమైన పుణ్యకార్యాలు చేసేస్తే పాపం పోద్దంటారా? అలా అయితే కోటీశ్వరులు ఉన్నారండి భూమి మీద, ధనికులు, వెండి బంగారాలతో వజ్రాలతో వైడూర్యములతో తొలతూగేవారు అనేకమైన ప్రజలు ఉన్నారండి. మరి వాళ్ళు అనేకమైన పాపములు చేసి వాళ్ళు దాన ధర్మాలు చేసేసి మరి పుణ్యలోకి వెళ్ళిపోవాలా, స్వర్గం వెళ్ళిపోవాలా, పరలోకి వెళ్ళిపోవాలంటే వాళ్ళు అనేకమంది చేస్తారండి. మరి పేదవాళ్ళు ఏమైపోవాలండి? అది కాదండి దేవుడు మార్గం. ఆ నిజదేవుని తెలుసుకోవడం అండి. ఆ నిజదేవుని తెలుసుకుని ఆ పాపం విడిచిపెట్టడం అండి. మరి ఆ నిజదేవుడు అంటే ఎలాగండి? ఆయన 2023 సంవత్సరముల క్రితం అండి భూమధ్య రేఖలో ఇస్రాయేల్ అనే దేశంలో ఒక కన్యకి, ఏ పాపము ఎరగని కన్యకి జన్మించాడండి. దేవుడే ఒక నరుడుగా, మానవ రూపుగా, రిక్తునుగా, దీనునుగా మరి ఆ తల్లి గర్భమును జన్మించి 33.5 సంవత్సరములు జీవించండి, పరిచర్య చేసి అనేక మంది రోగుల్ని స్వస్థపరిచి, చనిపోయిన లాజర్ను బ్రతికించి అనేకమైన బిడ్డలు బ్రతికించండి. ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని ఆ భూమి మీద సిందించాడండి. ఆయనలో పాపం లేదండి, ఆయనలో కామం లేదండి, ఆయనలో కోదం లేదండి, ఆయనలో ద్వేషం లేదండి. సమస్త మానవాళి నా బిడ్డలే అన్నాడండి. అయ్యా అమ్మా, అయితే మరి ఆయన పరిశుద్ధ రక్తం ఆ భూమి మీద ఒలికించండి, 33.5 సంవత్సరములు జీవించి శిలువుపై వేలాడి సంపబడి 3వ రోజున సజీవుడిగా లెగిసాడండి. అయితే ఆయన ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే దేవుడుగా ఒప్పుకుంటారో యేసుక్రీస్తుని, ఆ పెదాలతో ఒప్పుకుని హృదయంలో హత్తుకుని ఆయన విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతుకుతారో వారికి నిత్యలోకం ఇస్తానంటున్నాడండి. అదే స్వర్గం అండి. అమ్మా, అక్కడ రంభా ఊర్వశులు మేనకలు ఉండరండి, అక్కడ యములు దూతలు ఉండరండి, అక్కడ నిత్యలోకం అండి. దేవుడు పట్టణం సుందరమైన పట్టణం అండి, వజ్ర వైడూరి టెంపుల్ మాణిక్యములతో పొదిగిన పట్టణం అండి. ఆ పట్టణంలో సావు బతుకులు లేవండి. సంతోషమైన జీవితంతో ఆయన విశ్వసించిన ప్రజలందరికీ ఆ యొక్క రాజ్యములో శాశ్వతమైన జీవితం ఇస్తానని యేసు ప్రభు వారు చెప్తున్నారండి. అందుకే అన్నారండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో, నేనే సత్యమును జీవమును మార్గమును, నాతో తప్ప తండ్రి యొద్దకు రారని చెప్తున్నారండి. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు చెప్తారండి. మనం ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే ఆయన్ని తెలుసుకుని విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే దేవుడు నిత్యలోకం మనం తీసుకెళ్తాడండి. కాబట్టి ఈ మాటలు వినుస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నా మాటలు కాదండి, దేవుడిచ్చే మాటలు. కాబట్టి విని విశ్వసించి ఆ దేవుణ్ణి నమ్ముకుని మరి దగ్గరలో ఉన్న కిరణ్ పాల్ గారు మందిరం ఉందండి, మీకు ఏదైనా అవసరం ఉంటే అక్కడికి వెళ్ళండి, ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు దేవుడిని నమ్ముకుంటారని మిమ్మల్ని బట్టి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము.